అయితే నీట్ పేపర్ లీక్ వివాదంపై ఈరోజు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరిగాయి. సీజేపీ ప్రతినిధుల మధ్య మరియు బీజేపీ నుంచి జేపీ నడ్డా గారు, జితేంద్ర సింగ్ గారు పాల్గొన్నారు. సీజేపీ పార్టీ నుంచి సౌరవ్ దాస్ మరియు ఆశుతోష్ రంకా ఇద్దరు పాల్గొన్నారు. వారి యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే తక్షణమే పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ దాని మీద ప్రధానంగా రాజీనామా చేయాలి. అలాగే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత చనిపోయిన విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. ఈ ఆందోళనలో పాల్గొన్న స్టూడెంట్లపై ఎటువంటి కేసులు నమోదు చేయొద్దని వారు కోరడం జరిగింది. అయితే ప్రభుత్వము చివరి 2 డిమాండ్లపై తక్షణమే ఒప్పుకున్నది. ఎందుకంటే ఆ డిమాండ్ పరిహారం ఇవ్వడం మరియు కేసుల గురించి. అయితే దాని మీద ప్రధానంగా రాజీనామా గురించి మాత్రం వాళ్ళు కొద్దిగా టైం అడిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక శనివారం టైం అయినట్టు తెలుస్తుంది. అయితే సీజేపీ పార్టీ మాత్రం దాని మీద తక్షణమే రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసేంత వరకు మేము మన నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రముఖ పర్యావరణ సోనం వాంగ్చుక్ కూడా ప్రభుత్వ పెద్దల హామీతో ఆయన కూడా దీక్ష విరమింపజేశారు. ఆయన డిమాండ్లు కూడా ఆల్మోస్ట్ ఇదే. అలాగే నీటుపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్, అంటే నీట్ లీకేజ్ భవిష్యత్తులో ఎవరైనా అంటే పేపర్ ఏదైనా లీక్ చేస్తే వాళ్ళు గరిష్టంగా ₹1,00,00,000 వరకు జరిమానా మరియు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్ట సవరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా తక్షణ వారి శిక్ష పడే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పేపర్ లీక్ ఉదంతం ప్రస్తుత పరిస్థితి దేశాన్ని కుదిపేస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్య మళ్ళీ పునరావృతం కావద్దని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే పేపర్ లీక్ అయిన వాళ్ళని ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. అది ఒక మాట నేను చెప్పాలనుకుందంటే ప్రభుత్వం ఇందులో స్వతహా కొందరు చేసిన పనికి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఇది బాధాకరం. కాబట్టి దోషులపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ చట్టం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది.